బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి సంబంధించి చాలా మందికి డౌట్ ఉండింది. జైల్లో ఉన్నారా, రావల్పిండి జైల్లో ఉన్నారా, లేదంటే హాస్పిటల్లో ఉన్నారా, ఆయన ఆరోగ్యం స్థితి ఎలా ఉంది, ఆరోగ్యం బాగాలేదా, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరిలో మెదులుతున్నటువంటి ప్రశ్న. యుద్ధ వాతావరణ సమయంలో ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు, అసలు కనిపించకుండా ఎక్కడ ఉన్నారు, నిజంగానే జైల్లో ఉన్నారా, మరి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అని చెప్పి ఇమ్రాన్ ఖాన్ కి సంబంధించి ప్రజెంట్ అయితే వైరల్ అవుతుంది. ఇమ్రాన్ హాస్పిటల్లో ఉన్నారా, లేక రావల్పిండిలోని అడియాలా జైల్లోనే ఉన్నారా, ఇమ్రాన్ ఖాన్ చనిపోయారని సోషల్ మీడియాలో ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ను వెంటనే రిలీజ్ చేయాలని పాకిస్తాన్ అంతటా కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. రోడ్లపైకి వచ్చి మరి నిరసన తెలియజేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి జనం. అయితే ఇటీవల ఇమ్రాన్ ఖాన్ ను చూసేందుకు ఆయన సోదరి కూడా అక్కడికి వెళ్ళినట్లు సమాచారం. సోదరి అనుమతిని నిరాకరించారు, అక్కడ కలుసుకోవడానికి వీల్లేదని చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై స్పందించని ప్రభుత్వం యుద్ధ సమయంలో ఇమ్రాన్ ఖాన్ ను రిలీజ్ చేయాలని ఒకవైపు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అవినీతి ఆరోపణల కేసులో ఇమ్రాన్ ఖాన్ కు ఇటువరకైతే 14 ఏళ్ల జైలు శిక్ష విధించారు. మరి ఆయన ఎక్కడున్నారు ప్రజెంట్ జైల్లో ఉన్నప్పటికీ జైల్లో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ కలుసుకోవడానికి తన సిస్టర్ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ అనుమతించబోము, ఆయనని కలవలివ్వము అని చెప్పినట్లు కూడా మనకి ఈ వార్తలు అందాయి. ఈ యుద్ధ వాతావరణం ఉన్నటువంటి ప్రజెంట్ పరిస్థితుల్లో ప్రధానికి సంబంధించి కొన్ని కలవాలని చెప్తున్నారు, ఆయన బయటికి తీసుకురావాలని చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చూస్తున్నాం కదా ఇమ్రాన్ ఖాన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈ నేపథ్యంలో కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా ఉంది. ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడు అంటూ కొన్ని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో చనిపోయాడు, ఆరోగ్య పరిస్థితి దారుణంగా ఉందన్న అంశాలు వెలుగుకి వస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ తెహరీక్ నేతలు కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్లపైకి ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే భారత్ పాక్ మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. రావల్పిండిలోని అడియాలా జైల్లో ప్రస్తుతం ఆయన 14 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్న నేపథ్యంలో జైలు పైన దాడులు జరిగే అవకాశం ఉంది. సో ఈ దాడులు జరిగితే ఏంటంటే అంతర్గతంగా ఉన్నటువంటి కొన్ని ఐఎస్ఐ సంబంధించిన వాళ్ళు పాకిస్తాన్ గూఢచార సంస్థ, నిఘా సంస్థ అయినటువంటి ఐఎస్ఐ దాడులు చేసి కొంత అంటే ఇబ్బందులు కలిగజేస్తున్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పిటిఐకి సంబంధించినటువంటి ఇమ్రాన్ ఖాన్ పార్టీ నేతలు కూడా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేయాలంటూ కూడా పాకిస్తాన్ లో కొంత ఆందోళనలు చేస్తున్నారు. కోర్టులో కూడా హైకోర్టుని అక్కడ ఉన్నటువంటి హైకోర్టుని కూడా ఆశ్రయించిన పరిస్థితి. పిటిఐ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా హైకోర్టును ఆశ్రయించారు ఇమ్రాన్ ఖాన్ ని. ఎందుకంటే దేశంలో అంతర్గతకు సంబంధించినటువంటి రాజకీయ కుట్రల వల్లనే తనని జైల్లో వేశారు. సో ఈ సందర్భంలో భారత్ పాక్ యుద్ధ వాతావరణం నెలకొన్న సందర్భంలో కొంత మానవతా దృక్పథంతో తనని రిలీజ్ చేయాలంటూ కూడా ఇక పార్టీ కోర్టుని ఆశ్రయించింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆందోళన పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ ని విడుదల చేయాలంటూ కూడా కొంత డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే 72 సంవత్సరాల ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఎక్కువ కాలం ఉంటే కొంత అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయన్న నేపథ్యంలో కొంత తనను విడుదల చేయాలంటూ కూడా వీరంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ దాడులు ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో కూడా డిమాండ్ కూడా వినిపిస్తుంది. అయితే తాజాగా ఆయన మృతి చెందారని జైల్లో కొంత ఘర్షణలు గొడవలు జరిగిన నేపథ్యంలో హత్య కూడా చేశారని కూడా కొంత సోషల్ మీడియాలో ఒక వార్తలు చక్కర్లు కొట్టాయి. సో దీనిపైన మాత్రం పాక్ ప్రభుత్వం కానీ పాక్ అధికారికంగా కూడా దీనిపైన ఎలాంటి స్టేట్మెంట్ చేయలేదు. సో దీనిపైన క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడు, రావల్పిండికి సంబంధించిన అడియాలా జైల్లోనే ఇమ్రాన్ ఖాన్ ఉన్నాడు, సేఫ్ గానే ఉన్నాడని చెప్పి కూడా తెలుస్తుంది. తన పార్టీ నేతలే కావచ్చు, తన పార్టీకి సంబంధించిన కీలక నేతలు తమ కుటుంబ సభ్యులను వెళ్ళినా కూడా కలవనీయకపోవడంతో తనని ఇమ్రాన్ ఖాన్ ని ములాఖత్ కి వెళ్ళి కలవనీయకపోవడం వెళ్ళినా కూడా వారిని అనుమతించకపోవడంతో ఈ అనుమానాలు అనేది కూడా బలపడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఇంటర్నల్ గా మాత్రం అంటే పాకిస్తాన్ అధికారికంగా ప్రకటన అయితే చేయలేదు. ఇమ్రాన్ ఖాన్ సేఫ్ గానే ఉన్నాడు, జైల్లోనే ఉన్నాడు. కానీ కొన్ని ఇతర కారణాల దృష్ట్యా అనుమతించడం లేదని చెప్పి కూడా అటు పిటిఐకి సంబంధించినటువంటి పార్టీ నేతలకే కావచ్చు, ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి. కానీ ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇమ్రాన్ ఖాన్ సేఫ్ గా ఉన్నాడన్న విషయంతో పాటుగా ఇమ్రాన్ ఖాన్ కి సంబంధించిన ఆరోగ్య పరిస్థితి పైన కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.
సో దీనిపైన పాక్ ప్రభుత్వం ఏమైనా అధికారికంగా ప్రకటన చేస్తే దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు ఇటు పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఇటు భారత్ పాక్ సరిహద్దులు నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా కూడా విడుదల చేయాలనేది డిమాండ్ అయితే ఇంకా ప్రయత్నం కొనసాగుతుంది. పాక్ ప్రజలు కావచ్చు ఇక పీటీఐకి సంబంధించినటువంటి మద్దతు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో మరి పాక్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఈయన ఆరోగ్య పరిస్థితి పైన మరణం వార్తల పైన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో దీనిపైన పాక్ ప్రభుత్వం ఏమైనా క్లారిటీ ఇస్తుందా అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సౌమ్య. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇమ్రాన్ ఖాన్ కి సంబంధించి అక్కడ పార్టీ వ్యవస్థాపకుడు పాక్ మాజీ ప్రధాని కోసం ఇటు విడుదల కోరుతూ ఆయన పార్టీ హైకమాండ్ కి సంబంధించి ఇటు హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది, ఇస్లామాబాద్ హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే దీర్ఘకాలం జైల్లో ఉండటం వల్ల ఇమ్రాన్ ఆరోగ్యం దెబ్బతిందని, అలాగే ఇండియాతో సరిహద్దు సమస్య కారణంగా కూడా ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని పార్టీ కోర్టుకు తెలిపింది. ఇమ్రాన్ ఖాన్ ఉన్న అడియాల జైలుపై కూడా డ్రోన్ దాడి జరిగే అవకాశం ఉందని కూడా ఇటు పీటీఐ ఆరోపించింది. ఇమ్రాన్ ఖాన్ విడుదల కోరుతూ ఆయన అనుచరులు కూడా లాహోర్లో నిరసన తెలుపుతున్నారు. దానికి సంబంధించినటువంటి దృశ్యాలు మనం కూడా చూడొచ్చు. వెంటనే ఇమ్రాన్ ఖాన్ ని కూడా రిలీజ్ చేయాలి, ఈ పార్టీ జరుగుతున్నటువంటి ఈ సరిహద్దులో గొడవ సమయంలో ఖచ్చితంగా ఆయన బయటికి రావాలి, ఆయన ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి కూడా బాగా లేదని చెప్తూ ఉన్నారు. పాకిస్తాన్ 19వ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ 2018 ఆగస్టు నుంచి 2022 ఏప్రిల్ మధ్య వరకు ఈయన ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ వ్యవస్థాపకుడు అలాగే చైర్మన్ కూడా ఈయన. 2025 జనవరిలో అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ కు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది పాకిస్తాన్ కి సంబంధించిన హైకోర్టు. అయితే అల్ ఖాదీ ట్రస్ట్ భూమి కేసులో ఈయన పాకిస్తాన్ అవినీతి నిరోధక కోర్టు శిక్ష విధించింది. ఈ కేసులో ఇమ్రాన్ తో పాటు నిందితురాలైనటువంటి ఆయన భార్య బుష్రా బీబీకి కూడా 7 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. అవినీతి కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ కు మరో అవినీతి కూడా ఇలా అవినీతి మీద కేసులు జైల్లో ఉంచుతూ ఉన్నారు. 14 ఏళ్ల పాటు ఆయనని జైల్లో విధించడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ సరిహద్దులో గొడవ జరుగుతూ ఉందో ఆయన మరణించారన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పటికి కూడా ఇమ్రాన్ ఖాన్ కి సంబంధించి కొంతమంది అసలు ఏమీ జరగలేదు, ఆయన బతికే ఉన్నారు, ఆయనకి ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పి వీడియో విడుదల చేయడం జరిగింది. అది కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఈ సరిహద్దుల గొడవ తర్వాత ఇమ్రాన్ ఖాన్ ని విడుదల చేయాలని చెప్పి ఒకవైపు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రజలు. అలాగే పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది అనుచరులు కూడా ర్యాలీస్ నిర్వహిస్తూ ఉన్నారు. జై ఇమ్రాన్ ఖాన్ అని చెప్పేసి బయటికి తీసుకురావాలి అని చెప్పి అక్కడ నినాదాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే అక్కడ కాన్వేస్ నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానమంత్రికి సంబంధించి మాజీ ప్రధానమంత్రికి సంబంధించి కొంతమంది ప్రజలు కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పాకిస్తాన్ అంతటా కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు అయితే వ్యక్తం అవుతున్నాయి. పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిందని చెప్తూ కూడా శనివారం సోషల్ మీడియాలో కూడా వైరల్ అయినటువంటి ఒక ప్రకటనలో ఇమ్రాన్ ఖాన్ చనిపోయారని కూడా చెప్పి పేర్కొన్నారు. ఈ వార్తలపై కూడా అనుమానాలు అనేకంగా వ్యక్తమయ్యాయి. అయితే ఇమ్రాన్ ఖాన్ ని చంపేసిందంటూ అలా చాలా ఎక్స్లో పోస్టులు కూడా రావటం జరిగింది. దీనికి సంబంధించి ఫేక్ ప్రచారం అని కూడా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు కూడా విడుదల చేయటం, ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక మరి ప్రజెంట్ రావల్పిండిలో జైల్లో ఉన్నారా, మరి ప్రజెంట్ అయిన హాస్పిటల్లో ఉన్నారా, అనారోగ్య పాలై అవుతున్నారని చెప్పేసి కూడా ఏదైతే ఇస్లామాబాద్ కోర్టులో కూడా ఆశ్రయించడం జరిగింది. ఆయనను కొంతకాలం బయటికి తీసుకురావాలని చెప్పడం జరిగింది. మరి ఇటీవల ఇమ్రాన్ ఖాన్ ని చూసేందుకు జైలుకు కూడా వెళ్ళింది తన సోదరి, కానీ అనుమతి మాత్రం ఇవ్వలేదు. సిస్టర్ కి అనుమతి నిరాకరించారు. మరి ఈ మేరకు ఫ్యామిలీ మెంబర్నే జైలుకు అనుమతించలేదు అంటే జైల్లో ఉన్నారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి. ప్రజెంట్ ఇమ్రాన్ ఖాన్ అయితే విడుదల చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రజలైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, పెద్ద ఎత్తున ఆందోళనలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది.